గుడ్ మార్నింగ్, నమస్తే. వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్కి స్వాగతం. ముందుగా పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం కృష్ణపక్షం, తిథి అష్టమి మధ్యాహ్నం 2:20, తదుపరి నవమి, నక్షత్రం ఉత్తరాభద్ర ఉదయం 8:49, తదుపరి రేవతి, వజ్రం రాత్రి 8:11 నుంచి 9:42, దుర్ముహూర్తం ఉదయం 5:47 నుంచి 7:31 వరకు, అభివృద్ధి గడిలో తెల్లవారుజామున 5:17 మొదలు, రావుకాలం ఉదయం 9 నుంచి 10:30 వరకు, సూర్యోదయం ఉదయం 5:47, సూర్యాస్తమయం సాయంత్రం 6:49. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడు ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే కుటుంబానికి రూపాయలు 2 లక్షలు అంటూ ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు. మరి దీనికి సంబంధించి వివరాలు చూద్దాం. పంట రుణం అప్పికి ఇదే ప్రతిపాదిక, బంగారంపై అప్పులకు పథకం వర్తించదు, 3-4 రోజుల్లో మార్గదర్శకాలు, దీని తర్వాత రూ.4,000 పింఛన్పై దృష్టి పెట్టే అవకాశం ఉందట. కాంగ్రెస్ టికెట్పై గెలిచిన వారికి మంత్రివర్గంలో చోటు, రుణాల రిస్ట్రక్చర్తో వడ్డీ భారం తగ్గించుకుంటాం, ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పుష్పగుచ్చం అందిస్తున్న ఎమ్మెల్యే ఖాళీద్ యాదయ్య, చిత్రంలో సంపత్ కుమార్, దీపా దాస్ నుంచి అంటూ ఆ వివరాలు ఇచ్చారు. బతుకులు చిత్రం, సౌత్ గ్లాస్ పరిశ్రమలో పేలుడు, 5 కార్మికులు అక్కడక్కడే దుర్మరణం చెందారట. 13 మందికి గాయాలు, వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందట. చెల్లా చెదురైన మృతదేహాలు, తెగిపడిన శరీర భాగాలతో బీంతవాహం. మృతులు ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా వాసులుగా గుర్తింపు జరిగిందట. షాదూర్ నగర్ దుర్ఘటనలో సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 5 మృతి చెందారు. వీడుతున్న చిక్కుముళ్లు, ఏకకాలంలో ప్రాంతీయ రింగ్ రోడ్ల నిర్మాణం, కేంద్ర ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖత, త్వరలో దక్షిణ భాగానికి జాతీయ రహదారి హోదా, భూసేకరణ వేగవంతానికి అధికారుల కసరత్తు అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. అలాగే వచ్చే వారంలో కొలిక్కి మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుని ఎంపిక వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తుందట. కాంగ్రెస్లోకి చెవెళ్ల ఎమ్మెల్యే ఖాళీద్ యాదయ్య ఆ వివరాలు ఇచ్చారు. ఒకరు పోతే 10 మందిని తీర్చిదిద్దుకుందాం, పార్టీ మారిన నాయకుల గురించి ఆలోచించద్దు, రెట్టించిన ఉత్సాహంతో పనిచేద్దాం, శ్రేణులతో భరోసా అధినేత కేసీఆర్ తెలిపారట. కోట్ల ఆశలు కప్పుపైనే, T20 ప్రపంచ కప్ ఫైనల్ నేడే. అప్పుడెప్పుడు 2007లో మొట్టమొదటి T20 ప్రపంచ కప్ అంచనాలు లేకుండా బరిలో దిగిన యువ భారత్ అద్భుతమైన ఆట తీరుతో విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత 7 పోటీ కప్పులు జరిగాయి, కానీ టీమిండియాకు నిరాశ మిగిలింది. ఐసీసీ టైటిల్ కరువును తీర్చుకునేందుకు భారత్కు ఇప్పుడు మంచి అవకాశం. ఈసారి పోటీ కప్పులో ఓటమన్నది లేకుండా అప్రతిహతంగా అజేయంగా సాగుతున్న రోహిత్ సేన ప్రపంచ కప్ చరిత్రలో తొలిసారి ఫైనల్ ఆడబోతున్న దక్షిణాఫ్రికాను శనివారం ఢీకొట్టింది. కోట్లాది భారత అభిమానుల కోరిక తీరడాన్ని జట్టు చేయాల్సింది ఇంకొక అడుగే. 10 టీమిండియా కప్ పట్టేయంటూ వార్తిచ్చారు. జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు డిఎస్సి పరీక్షలు, సబ్జెక్టుల వారీగా తేదీలను విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ. అలాగే ఒకరు పోతే 10 మందిని తీర్చిదిద్దుకుందాం, పార్టీ మారిన నాయకుల గురించి ఆలోచించొద్దు, రెట్టించిన ఉత్సాహంతో పనిచేద్దామంటూ శ్రేణులతో భరోసా అధినేత కేసీఆర్ తెలిపారట. 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు భర్తీ, జూలై 11 వరకు దరఖాస్తుల స్వీకరణ, వైద్యారోగ్య శాఖ సేవలు నియామక బోర్డు ప్రకటించిందట. ఒక్కరోజే 525 పరుగులు, చరిత్ర సృష్టించిన భారత అమ్మాయిలు అంటూ ఆ వివరాలు ఇచ్చారు. నీట్పై చర్చకు విపక్షాలు పట్టు, దద్దరిల్లిన ఉభయ సభలు. ఢిల్లీ తల్లడిల్లి, దేశ రాజధాని నగరంలో వర్ష బీభత్సం, 24 గంటల్లో 228 మిల్లీమీటర్ల వర్షపాతం, విమానాశ్రయ పైకప్పు కూలి 1 మృతి, విద్యుత్ ఘాతం, నీట మునిగి 4 దుర్మరణం చెందారట. ఆరోగ్య ఆహార అలవాట్లపై న్యూట్రిషన్ అట్లాస్, రాష్ట్రాల వారి డేటాను రూపొందించిన NIN, విరామం ఇస్తూ ఒక్కొక్కరిని చేర్చుకుంటూ చేరికలపై కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానం ఇది. జైల్లో మరికొందరు ఎమ్మెల్యేలు అధికార పార్టీ గూటికి వచ్చేవారిని అడ్డుకోవద్దని సీనియర్లకు అధిష్టానం స్పష్టీకరణ. రంగారెడ్డి జిల్లా ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు పచ్చజెండా. జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు డిఎస్సి పరీక్షలు, సబ్జెక్టుల వారీగా తేదీలు విడుదల చేయనున్నారట. బంగాళాఖాతంలో అల్పపీడనం, రాష్ట్రంలో ఓ మోస్తారు వర్షాలకు అవకాశం అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు.
10 సప్లిమెంటరీలో 73% మంది పాస్ కావడం జరిగింది. ఆ అంశాన్ని ఇచ్చారు. 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు భర్తీ. జూలై 11 వరకు దరఖాస్తు స్వీకరణ. వైద్యారోగ్య శాఖ సేవలు నియామక బోర్డు ప్రకటించిందట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈనాడులో ఇచ్చారు. ఇవి ఈనాడులో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. ఆరు నూరవ్వకుండా వలసల అడ్డుకట్టపై బీఆర్ఎస్ అధిష్టానం ఫోకస్ పెట్టిందట. అధికార పార్టీ వలలో నేతలు ఎమ్మెల్యేలు ఇప్పటికే కారు దిగిన 6 డజన్ మంది ఎమ్మెల్యేలు కేకే కడియం ఇంద్రకరణ్ లాంటి ముఖ్య నేతలు పదవులు అనుభవించే నేతలే వెళ్తుండడంతో శ్రేణుల్లో అయోమయం. ఎమ్మెల్సీలతో పాటు మరింత మంది నేతలపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది. కేసీఆర్ అప్రమత్తం. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో లంచ్ భేటీలో ద్వితీయ తృతీయ శ్రేణి నేతలతో వరుస సమావేశాలు నిర్వహించారు. కార్యకర్తలనే నేతలుగా చేస్తా, దొంగల్లో కలిసేటోళ్ళ గురించి బాధవద్దు, ఆలోచించాల్సిన అవసరం అస్సలు లేదు. ఒకరు బయటకు వెళ్తే 10 మందిని తీర్చిదిద్దుకునే సత్తా మనకుంది అంటూ నేతలు కార్యకర్తలతో కేసీఆర్ తెలిపారట. ఫిరాయింపుదారులకు పదవులు ఉండవు. కాంగ్రెస్ బీఫామ్పై గెలిచిన వారికే పదవులు. ఢిల్లీలో మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య. వచ్చే నెల తొలి వారంలో మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడు నియామకం. రుణమాఫీ మా తొలి ప్రాధాన్యత. 3-4 రోజుల్లో మార్గదర్శకాలు. హైదరాబాద్ పాత బస్తీ విద్యుత్ నిర్వహణ అందాని సంస్థకు అప్పగిస్తాం. రాష్ట్రానికి 7 లక్షల కోట్లు అప్పులున్నాయి. వడ్డీలు తగ్గించుకునే పనిలో ఉన్నాం. కొత్త బీసీ కమిషన్ నియామకం తర్వాతే కులగణన చేపడతామని వెల్లడించారట. ఎక్కడ పక్షపాతం లేదు. విద్యుత్ ఒప్పందాలపై నిష్పక్షపాతంగానే జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ. హైకోర్టులో ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు. ఎంక్వైరీ కమిషన్ పేరుతో జ్యుడిషియల్ కమిషన్ వేయడం చట్ట విరుద్ధమన్న కేసీఆర్ తరపు న్యాయవాది ఆదిత్య సొంది పిటిషన్ను విచారణకు అనుమతించాలని విజ్ఞప్తి. వాదనల అనంతరం తీర్పు రిజర్వ్ చేసిన సీజే ధర్మాసనం. జూలై 18 నుంచి డిఎస్సి పరీక్షలు, ఆగస్టు 5 వరకు తొలిసారి ఆన్లైన్లో పరీక్షలు షెడ్యూల్ విడుదల చేసిన విద్యాశాఖ. పార్లమెంట్లో నీట్ రగడ. పరీక్షల అక్రమాలపై వెంటనే చర్చించాలని విపక్షాల డిమాండ్. అంగీకరించని లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ నిరసనలతో ఓరెత్తించిన ప్రతిపక్ష సభ్యులు. ఉభయ సభల పలుమార్లు వాయిదా. రాజ్యసభలో వెల్లోకి ఖార్గే దూసుకురావడంపై జగదీప్ ధన్ఖడ్ ఆగ్రహం. రక్తసిక్తం. గ్లాస్ తయారీ పరిశ్రమలో ఘోర ప్రమాదం. ఆటోక్లేవ్ యూనిట్ వద్ద పేలిన బాయిలర్. 5 కార్మికుల మృతి, 13 మందికి తీవ్ర గాయాలయ్యాయట. చెల్లా చెదురుగా మృతదేహాలు. షాదునగర్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుందట. ప్రాణం తీసిన అతివేగం. రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీకొన్న మేకలాల్ లోడ్ లారీ. 5 అక్కడికక్కడే మృతి. చేగుట్ట శివార్లో దుర్ఘటన చోటు చేసుకుందట. అలాగే లారీ టెంపో ఢీ 13 మంది మృతి. కర్ణాటకలోని అవేరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగిందట. అలాగే రూట్ మారిన జర్నీ అదే అంటూ ధరణి దరఖాస్తు పరిష్కారంలో ఒక అడుగే ముందుకు. ఏ దరఖాస్తు వచ్చినా తహసీల్దార్కు కనబడే ఆప్షన్ అందుబాటులోకి. మిగిలిన ప్రక్రియ అంతా యథాతథంగా ఉంటుంది అంటూ తహసీల్దార్ నుంచి కలెక్టర్ వరకు చక్కర్లు కొట్టాల్సిందే. ఆన్లైన్ ఆఫ్లైన్ పేట మొత్తం 4 సార్లు కిందికి పైకి తిరగాల్సిందే. ఈ ప్రహాస్థానంలో మార్పు వస్తేనే ధరణి దరఖాస్తులు శీఘ్ర పరిష్కారానికి అవకాశం. నేడు జిల్లా కలెక్టర్లతో ధరణి పోర్టల్పై సీసీఎల్ఏ వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడనున్నారట. అలాగే కుక్కల దాడిలో బాలుడు మృతి చెందారు అంటూ వార్తించారు. కుక్కల దాడిలో 6 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. బీహార్కు చెందిన బాల్కన్ ప్రమీల దంపతుల ఇస్నాపూర్కు వలస వచ్చారు. వీరి చిన్న కుమారుడు విశాల్ బైర్భూమ్కి వెళ్ళగా 4 కుక్కలు దాడి చేశాయి. స్థానికులు వెళ్ళి చూసేవరకు బాలు మృతి చెందాడు అని చెప్పేసి ఆంక్షించారు. 10th అడ్వాన్స్లో 73.3% ఉత్తీర్ణత సాధించారు. 10వ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలు 34,126 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 20,694 మంది, బాలికలు 13,432 మంది పాస్ అయ్యారు. 73.3% ఉత్తీర్ణత నమోదు కావడం జరిగిందట. 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ. ఎంబీబీఎస్ అర్హతతో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. 435 పోస్టులకు తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసిందట. రానున్న రోజులు తేలికపాటి వానలు. రాష్ట్రంలో రానున్న 2 రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు. ఉత్తర తూర్పు ప్రాంత జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపిందట. అలాగే సాక్షిలో మరికొన్ని వార్తలు చూసుకున్నట్లయితే, విమానాశ్రయంలో కూలిన పైకప్పు. భారీ వర్షాలకు ఢిల్లీ విమానాశ్రయంలో టెర్మినల్ 1 పైకప్పు పాక్షికంగా కూలి కార్లపై పడింది. 1 మృతి చెందారట ఈ ఘటనలో.
అలాగే హేమంత్ సోరెన్కు బెయిల్, భూకుంభకోణం మనీ లాండరింగ్ కేసులో జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్కు ఆ రాష్ట్ర హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందట. ట్రంప్ జోరు, బైడెన్ బేజారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో మాజీ అధ్యక్షుడు ట్రంప్ దూకుడు పెంచారు. డిబేట్ పొడవునా ప్రెసిడెంట్ బైడెన్ తడబడ్డారు అట. ఓట్ బ్యాంక్ రాజకీయాలు, భారత్లో మత స్వేచ్ఛకు భంగం కలుగుతుందని అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ నివేదిక ఇవ్వడంపై భారత విదేశాంగ శాఖ మండిపడిందట. ఈసారి వదలద్దు. నేడు భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య టీ20 ప్రపంచ కప్ టైటిల్ 4 అట. షఫాలి విశ్వరూపం. దక్షిణాఫ్రికాతో టెస్ట్లో తొలి రోజు భారత మహిళల జట్టు పరుగుల వరద అని చెప్పేసి ఆ అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే మంత్రి పదవులు. నేడు వరంగల్ హన్మకొండలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. పార్టీ బీ ఫామ్ పై గెలిచిన వారికే చోటు దక్కుతుంది అంటూ పీసీసీ చీఫ్ నియామకం విస్తరణ. ఒకేసారి 3-4 రోజుల్లో రుణమాఫీ మార్గదర్శకాలు వస్తాయి. అసెంబ్లీ తర్వాతే రైతు బంధు, పింఛన్లు పెంపు. మళ్లీ సీఎం అవుతానని కేసీఆర్ కలలు కంటున్నారు. అందుకే విద్యుత్ కమిషన్ పై ఆ విమర్శలు వస్తున్నాయి. ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి తెలిపారట. పీసీసీ చీఫ్పై కసరత్తు కొలికి కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాళే యాదయ్య ఢిల్లీలో పార్టీ కండువా కప్పిన ఆహ్వానించిన సీఎం. అలాగే మహేష్ కుమార్ గౌడ్ లేదా బలరాం నాయక్ మంత్రివర్గ విస్తరణలో 4గురికి ఛాన్స్ ఉండే అవకాశం అంటున్నారు. గ్లాస్ పరిశ్రమలో పేలుడు జరిగింది. ఆ అంశాన్ని ఇచ్చారు. విలీనం దాకా చేరికలు. 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరగానే బీఆర్ఎస్ సెల్ఫీ విలీనం. గతంలో కేసీఆర్ అమలు చేసిన ఊహమే. బీజేపీకి ఛాన్స్ లేకుండా కాంగ్రెస్ కార్యాచరణ. అధిష్టానాన్ని ఒప్పించిన సీఎం రేవంత్ రెడ్డి. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. దొంగలలా కలిసేటోళ్ళు గురించి బాధ లేదు. వాళ్ళు పార్టీని ప్రభావితం చేయలేరు. మేరీ కళ్ళంటి నేతల్ని తయారు చేద్దాం. తెలంగాణ కళల్ని నెరవేర్చేది మనమే. రెట్టించిన ఉత్సాహంతో పనిచేద్దాం. నాయకులకు కేసీఆర్ దిశానిర్దేశం ఇచ్చారు. ఎర్రవల్లిలో నేతలతో సమావేశమయ్యారు. అందానికి మన పవర్. విద్యుత్ ప్రైవేటీకరణ దిశగా రేవంత్ సర్కార్ అడుగులు. పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్ పాత బస్తీ బిల్డింగ్. దశల వారీగా సరఫరా వ్యవస్థ ప్రైవేటీకరణకు యోచన. అదే జరిగితే రాష్ట్రంలోని ప్రభుత్వ ఇస్కాన్లకు ఉరితాడే ఆందోళన వ్యక్తం చేసిన విద్యారంగ నిపుణులు. అయ్యారంలకు పదవులు లేవు అంటూ కాంగ్రెస్ బీఫామ్ పై గెలిచిన వారికే మంత్రివర్గంలో చోటు. కేబినెట్ విస్తరణ. పీసీసీ అధ్యక్షుడిపై ఒకేసారి నిర్ణయం. ఎన్నికల్లో ఓడిన వారికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వం. ఢిల్లీలో మీడియాతో చిట్చాట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 4 రోజుల్లో రుణమాఫీ మార్గదర్శకాలు అంటూ రియల్ ధమాల్. 3 నెలలుగా పడిపోయిన ఇండ్ల విక్రయాలు. మొదటి త్రైమాసికతో పోలిస్తే 23% తగ్గుదల. ఏకంగా 40% తగ్గిన కొత్త ప్రాజెక్టుల ప్రారంభం. మరోవైపు ఢిల్లీ, ముంబైలో భారీగా అమ్మకాల వృద్ధి. హైదరాబాద్ రియాలిటీపై అనరాక్ నివేదికలో వెల్లడించారట. జూలై 18 నుంచి డిఎస్సి పరీక్షలు. ఆగస్టు 5 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. షెడ్యూల్ విడుదల చేసింది విద్యాశాఖ. ఆ అంశాన్ని పూర్తి వివరాలతో నమస్తే తెలంగాణలో ఇచ్చారు. వలస బతుకులు తునకులు అంటూ కంప్రెషర్ పెళ్లి 5గురు కూలీలు దుర్మరణం. ఆ వివరాలు ఇచ్చారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కుప్పకూలిన పైకప్పు. క్యాబ్ డ్రైవర్ మృతి, 6గురికి గాయాలు. టెర్మినల్ 1 వద్ద ఘటన. విమానాలు రద్దు. మోదీ ప్రభుత్వం అవినీతే కారణమన్న విపక్షాలు. పూర్తి కాకముందే ప్రారంభించారని ఆరోపణ. ప్రధాని ప్రారంభించింది ఇది కాదంటూ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వివరించారట. పాస్పోర్ట్ స్లాట్స్ మరింత స్పీడ్ అంటూ 25 నుంచి 18 రోజులకు తగ్గింపు. ప్రతిరోజు 4000 స్లాట్లు బుకింగ్. 6 నెలల్లో 3.96 లక్షల పాస్పోర్ట్లు. కొన్ని దేశాలకు పీసీసీ తప్పనిసరి. ప్రతి గురువారం గ్రీవెన్స్కు అవకాశం. సందేహాలుంటే 8121401532 వాట్సాప్ నంబర్లో సంప్రదించండి. రీజనల్ పాస్పోర్ట్ అధికారి జొన్నలగడ్డ స్నేహాజ తెలిపారట. ఛార్జీలు పెంచిన టెల్కోలు. 21% వరకు సంవరించిన ఎయిర్టెల్. వోడాఫోన్ ఐడియా 24% వరకు పెంపునంట. 5 నుంచి భారీ వర్షాలు. వాయవ్య పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం ఆవర్తన ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాలో వానలు పడే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపిందట. ఫాఫాలి డబుల్ ధమాకా ఆ వార్త ఇచ్చారు. భారత్ తొలి ఇన్నింగ్స్లో 525 మహిళల టెస్ట్ క్రికెట్లో సరికొత్త రికార్డ్. దక్షిణాఫ్రికాతో ఏకైక టెస్ట్ పోరని చెప్పేసి ఆ అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది.
ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. कंजमुख कर कंज पद कंजारुणम श्री राम श्री राम श्री राम श्री राम। कंदर्प अगणित अमित छवि नवनील नीरज सुंदरम पट पीत मानहु तड़ित रुचि सुचि नौमि जनक सुतावरम श्री राम श्री राम श्री राम श्री राम। भजु दीन बंधु दिनेश दानव दैत्य वंश निकंदनम रघुनंद आनंद कंद कौशल चंद दशरथ नंदनम श्री राम श्री राम श्री राम श्री राम। सिर मुकुट कुंडल तिलक चारु उदारु अंग विभूषणम आजानु भुज शर चाप धर संग्राम जित खर दूषणम श्री राम श्री राम श्री राम श्री राम। इति वदति तुलसीदास शंकर शेष मुनि मनरंजनम मम हृदय कुंज निवास कुरु कामादि खल दल गंजनम श्री राम श्री राम श्री राम श्री राम। श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम श्री राम श्री राम। श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम मन भजले प्यारे जय जय राम श्री राम जय जय राम। मेरा तुमको है प्रणाम हे राम श्री राम जय जय राम। मेरा सब कुछ तुमको अर्पण राम श्री राम जय राम। श्री राम जय राम जय जय राम श्री राम जय राम श्री राम जय जय राम। एक नगरी अयोध्या पावन धाम श्री राम जय राम। जिस राज के राजा दशरथ नाम श्री राम जय राम। करते थे सदा ही शुभ काम
जय राम जय जय राम। हैं चारों भ्राता प्यारे राम। श्री राम जय राम। अवधपुरी के प्यारे राम। श्री राम जय राम। है रघुनंदन कहला। She falls, she rises, enigmatic, enchanting, her grace incomparable, her power unimaginable. She is breathtaking. She is life-giving. Call her a creator. Call her a goddess. Call her a force of दीक्षा पाए राम। श्री राम जय राम। बाल समय को बिताए राम। श्री राम जय राम। विश्वामित्र संगवन आई राम। बोलो श्री राम जय जय राम। सारे असुरों को वन में मारे राम। श्री राम जय राम। ऋषि मुनियों को बारे राम। श्री राम जय राम। वन में अहिल्या तारे राम। मन भजले प्यारे जय जय राम। जनकपुरी फिर आए राम। श्री राम जय राम। सीता मन को भाए राम। श्री राम जय राम। तोड़ धनुष सिया लाए राम। श्री राम जय राम। भजले प्यारे सीताराम। वनवास कैकेयी से पाए राम। श्री राम जय राम। दशरथ वचन सुनाए राम। श्री राम जय राम। सिया लखन वन आए राम। मन भजले प्यारे सीताराम।
पशु पक्षी से पूछे राम। प्राणन प्यारी पुकारे राम। मन भजले प्यारे सीताराम। मिले जटायु पूछे राम। है रावण ले गया सीताराम। किष्किंधा तब आई राम। मन भजले प्यारे जय जय राम। ఇప్పుడు పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూద్దాం. ఈనాడులో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే మరో నెల పాటు రైలు రద్దు అంటూ వార్త ఇచ్చారు. బోధన్ నుంచి మహబూబానగర్ కరీంనగర్కు నడిచే రైలు రద్దు మరో నెల పాటు పొడిగిస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుందట. స్టేషన్ మాస్టర్ డివి రాము తెలిపారట. దాదాపు 2 నెలల నుంచి ఈ రైలు నడపడం లేదు, నిర్వహణ పనుల పేరుతో అని చెప్పేసి చెప్తున్నారు. మరో వార్త చూస్తే కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసిన ఎంపీ అరవింద్ అని చెప్పేసి వార్త ఇచ్చారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను ఎంపీ ధర్మపురి అరవింద్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రెండోసారి పదవి బాధ్యతలు స్వీకరించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నిజామాబాద్ పార్లమెంట్ పరిస్థితిని మంత్రికి వివరించారట ఎంపీ అరవింద్. పదోన్నతులపై ముదురుతున్న వివాదం, అక్రమాలు జరిగాయని ఉపాధ్యాయ సంఘాలు మండిపాటు పడుతున్నారట. ఆ అంశాన్ని ఇక్కడిచ్చారు. రాష్ట్ర స్థాయిలో రూపొందించిన ఎస్జిటి అందుకు సమానమైన హోదా కలిగిన వారి పదోన్నతి చివరి జాబితాలో పొరపాట్లు జరిగాయంటూ జిల్లా విద్యాశాఖ పలుమార్లు వెనక్కి పంపిందట. సర్కారు ఉద్యోగులకు చేయూత పింఛన్, జిల్లాలో 410 మంది గుర్తింపు, నిధులు రికవరీకి కార్యాచరణ సిద్ధం చేస్తున్నారట. నిబంధనలకు విరుద్ధంగా చేయూత పింఛన్ పొందుతున్న అక్రమార్కులపై ప్రభుత్వం కన్నెర చేసిందట. కొత్త కార్డులు, సన్నబియ్యం ఎదురు చూసిన లబ్ధిదారులు. టీజీఎస్ ఆర్టీసీ లక్కీ డ్రా అంటూ మరో వార్త ఇచ్చారు. ఇటీవల నిజామాబాద్ వరంగల్కు ఆర్టీసీ ప్రారంభించిన డిలాక్స్ బస్సులు ప్రయాణికులకు లక్కీ డ్రా నిర్వహించనున్నట్లు ఆర్ఎం చానిరెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారట. అలాగే కొత్త కార్డులు, సన్నబియ్యం అంటూ అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తాం, రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం సరఫరా చేస్తామని ఇదివరకు ప్రభుత్వం ప్రకటించడంతో ప్రజలు ఆశతో ఎదురు చూస్తున్నారట. పివి సంస్కరణలతో దేశానికి గుర్తింపు, దేశ అభివృద్ధికి పివి నరసింహారావు చేసిన సేవలు చిరస్మరణీయమని డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి తెలిపారు. 10 సప్లిమెంటరీ ఫలితాల్లో 81% ఉత్తీర్ణత, ముఖ్యమంత్రి పాలన గాలికి వదిలేశారు అంటూ భాజపా జిల్లా కార్యాలయంలో మాట్లాడుతున్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. 45 ట్రాక్టర్ల ఇసుక రూపాయలు 21,000. భీమ్గల్ మండలం బెజ్వల గ్రామ సమీపంలోని కప్పలవాగు పక్కన జప్తు చేసిన సుమారు 45 ట్రాక్టర్ల ఇసుకను రెవెన్యూ అధికారులు రూపాయలు 21,000కే కట్టబెట్టారట. పదవుల రేసులో 2 నేతలు, మహేష్ కుమార్ గౌడ్, సుదర్శన్ రెడ్డికి అవకాశాలపై చర్చ. కాంగ్రెస్లో పీసీసీ అధ్యక్షుడు నియామకంతో పాటు మంత్రివర్గ విస్తరణపై కసరత్తు సాగుతుంది అని చెప్పేసి వార్తిచ్చారు. రోస్టర్ జాబితా ఇవ్వాలని వినతి. ఇటీవల జరిగిన ఉపాధ్యాయ పదోన్నతులకు సంబంధించిన రోస్టర్ జాబితా ఇవ్వాలని ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు రామచందర్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు సాయన్న కోరారట. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వినతి. ప్రభుత్వ వైద్య కళాశాల జనరల్ ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపల్ ఇందిరా ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజుకు శుక్రవారం వినతి పత్రం అందజేశారట. ఫీజులు నియంత్రణ చట్టం అమలు చేయాలి, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నాయకులు విద్యార్థులు శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారట. మంచి అవకాశం కావాలి, సద్వినియోగం. అయితే ఎస్సీ వసతి గృహాల సకల వసతులు, సీట్ల భర్తీకి అధికారులు చర్చలు. శిశువులు జాగ్రత్త, సీజన్లో జ్వరాలు, విరోచనాలు వాతావరణ మార్పులే కారణమంటున్నారు.
జూలై 2న అథ్లెటిక్స్ ఎంపికలు. జిల్లా అథ్లెటిక్స్ సంఘం ఆధ్వర్యంలో జూలై 2న ఉదయం 10 గంటలకు అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపికలు నిర్వహించనున్నామని జిల్లా అథ్లెటిక్స్ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రత్నాకర్ రాజాకర్ శుక్రవారం తెలిపారట. పైపులే నివాసం, దాతలిచ్చిందే ఆహారం అంటూ మరవర్తిచ్చారు. బతుకు పోరాటం, నిరంతరం అధ్యయనంతో ఉత్తమ సాహిత్యం పనిచేస్తుందో లేదో అంటూ ఇది కామారెడ్డి కలెక్టర్ రేట్లోని లిఫ్ట్ అని చెప్పేసి వార్తించారు. కామారెడ్డిలో మీలకు ఆచరణ అభ్యర్థులు ఉద్యోగ మేళలో 17 మంది ఎంపిక కావడం జరిగింది. 1న అవార్డులు ప్రధానమంటూ ఇంటర్మీడియట్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు జూలై 1న తేదీన ఎక్సలెన్స్ అవార్డులు టీవీయూవి కార్యాలయంలో ప్రదానం చేయనున్నట్లు జిల్లా కన్వీనర్ అజయ్ దేశ్ తెలిపారట. 2న సన్నాహక సమావేశం, అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం అంటూ వార్తించారు. కవితా పోటీల్లో విద్యార్థిని ప్రతిభ చాటారు. మహతికి జ్ఞాపిక అందజేసిన పాఠశాల ప్రతినిధులు. అలాగే పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. వర్షాకాలం నేపథ్యంలో పట్టణ వాసులు తమ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆర్మూరు పూర చైర్పర్సన్ వర్లేల దేవి లావణ్య సూచించారట. ప్రవేశాల సంఖ్య పెంచాలి అంటూ వార్తించారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందజేస్తున్న డిఐఈఓ రవికుమార్. మడిగేలకు ఓపెన్ టెండర్ వేయాలి అంటూ మరో వార్తించారు. పుష్కరిణి నిర్మాణానికి రూపాయలు 2 లక్షల విరాళం. మాచారెడ్డి మండలం చుక్కాపూర్ లక్ష్మీ నరసింహుడి ఆలయ ఆవరణలో పుష్కరిణి నిర్మాణానికి జిట్ట వెంకటేష్ విద్యా దంపతులు రూపాయలు చెప్పేసి వార్తించారు. చిత్తశుద్ధి ఉంటే ప్రధానిని ప్రశ్నించాలి అని చెప్పేసి మరో వార్తను ఇవ్వడం జరిగింది. ఇవి ఈనాడులో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. ఢిల్లీలో సీఎం జిల్లాలో ఉత్కంఠ, పార్టీ అధిష్టానంతో ఎడతెగని చర్చలు. పీసీసీ పీఠం రేస్లో మహేష్ గౌడ్ ముందంజ. కేబినెట్ బెర్త్ కోసం సుదర్శన్ రెడ్డి ఎదురుచూపులు. పోచారం శ్రీనివాస్ రెడ్డికి రైతు కమిషన్ చైర్మన్ దక్కనున్నట్లు చర్చ జరుగుతుందట. భగీరథ సర్వే 97% పూర్తి. ఈ నెల 11న ప్రారంభమైన సర్వే నీటి సరఫరా తీరుపై యాప్లో వివరాలను నమోదు చేసిన సిబ్బంది. జిల్లాలో 2,46,546 నల్ల కనెక్షన్లు వివరాలు సేకరించారట. కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసిన ఎంపీ అరవింద్. ఆర్మూర్కు ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను కేటాయించండి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అంటూ వార్తించారు. ఎన్నికల డబ్బుల పంపిణీలో గందరగోళం, నగర కార్పొరేషన్ ఇష్టరాజ్యంగా వ్యవహారం, పనిచేయని వారికి కూడా డబ్బులు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారట. మళ్లీ భూసార పరీక్షలు. జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా బాల్కొండ మట్టి నమూనాలు సేకరణకు ప్రారంభించిన అధికారులు నేల స్వభావం కోసం పరీక్షలు నిర్వహించారట. అధ్యయనంతో శిఖరాగ్రాలకు చేరొచ్చు. కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారానికి ఎంపికైన రమేష్ కార్తిక్ నాయక్. సమర్థవంతంగా పనిచేయాలంటూ వార్తించారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. 410 పింఛన్లు నిలిపివేత. ప్రభుత్వ ఉద్యోగుల ఇంటి సభ్యులుగా గుర్తింపు. రూపాయలు 2.68 కోట్లు రికవరీకి అధికారులు చర్యలు అని చెప్పేసి ఆంక్షలిచ్చారు. ఏసీబీ నజర్. అవినీతి అధికారులపై దాడులు. చేయి తడిపితే కానీ పలు శాఖల్లో పనులు కాని పరిస్థితి. అప్రమత్తమవుతున్న అధికారులు. రెన్యువల్ సరే, వేతనాలేవి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెన్యువల్ చేసిన ప్రభుత్వం. అవుట్సోర్సింగ్ ఏఎన్ఎంల వేతనాలపై ఎటు తేల్చని వైనం. ఏడాదిగా జీతం అందక ఇబ్బంది పడుతున్న 56 మంది. అక్రమ రిజిస్ట్రేషన్పై విచారణ చేపట్టాలి అంటూ వార్తించారు. 10th సప్లిమెంటరీ ఫలితాల్లో 81% ఉత్తీర్ణత. డ్రోన్తో పురుగుమందు స్ప్రే. ఉత్తర తెలంగాణ రైల్వే పోరం కార్యవర్గం ఎన్నిక. ఆగస్టు 15లోపు రుణమాఫీ. పీవీ సేవలు మరవలేనివి. జీజేహెచ్ ఎదుట బోధన వైద్యులు నిరసన తెలిపారు. 3 ఇసుక టిప్పర్లు పట్టివేత. గేదెపై సవారీ. రెంజల్ మండలం కందకూర్తి రోడ్లో నీల గ్రామంలో వద్ద ఓ వ్యక్తి గేదెపై కూర్చొని సవారీ చేశారు. ఆ మార్గంలో వెళ్లేవారు ఆయనను ఆసక్తిగా తిలకించారట. క్రైమ్ కారణాలు చూసుకుంటే వేరువేరు కారణాలతో పలువురు ఆత్మహత్య చేసుకున్నారు. నగరంలో దుకాణాలు తనిఖీ నిర్వహించారు. మరణంలోనూ వీడని అనుబంధం. గుండెపోటుతో అక్క తమ్ముడు మృతి. యువతి ఆదర్శమైన ఘటన నగరంలోని 4వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇల్లు దగ్ధమైన ఘటన వర్ణిలో చోటు చేసుకుంది. 6 బైకులు సీజ్ చేశారు మోపాలో. అప్పుల బాధతో రైతు. సిరికొండలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూస్తే అరకొరగా దిగుమతులు అధిక ధరలు అంటూ వార్తించారు. నిర్మల్ జిల్లాలో లభ్యత లేని కూరగాయలు దిగుబడి చేస్తున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి సరఫరా అవుతున్న టమాటా, మహారాష్ట్ర నుంచి కొత్తిమీర, పచ్చిమిర్చి సరఫరా అవుతున్నాయి. ఆంధ్ర నుంచి క్యాబేజీ, కాలీఫ్లవర్, మునగ కొనుగోలుకు పోటీ పడుతున్న రిటైల్ విక్రయదారులు అంటున్నారు. ఆలస్యం కానున్న రైతు భరోసా అంటూ విధి విధానాలు ఖరారుకు మంత్రివర్గం ఉపసంఘం. జూలై 15లోగా నివేదిక ఇవ్వనున్న ఉపసంఘం. కామారెడ్డి జిల్లాలో 3 లక్షల మంది రైతులు ఎదురుచూపులు అని చెప్పేసి వార్తించారు.
ఉపాధ్యాయుడిగా మారిన ఆదిలాబాద్ కలెక్టర్ ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థులకు పాఠాలు బోధించారు అని చెప్పేసి ఆ అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఘనంగా పివి జయంతి నిర్వహించారు. ఏబీవీపీ కలెక్టర్ ముట్టడి, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ డీఈఓ వినతి చేశారు. కాంగ్రెస్ నేతలు నజార్ నామినేటెడ్ పై రాష్ట్ర జిల్లా స్థాయి నామినేటెడ్ పోస్టులపై కాంగ్రెస్ నేతల దృష్టి, ఎమ్మెల్యేలు ఇతర నేతల ద్వారా ప్రయత్నాలు, సామాజిక సమీకరణాలు ఆధారంగా పోస్టుల భర్తీ, ఇదివరకే జిల్లా నుంచి 5గురికి రాష్ట్ర స్థాయి పోస్టులు అని చెప్పేసి వార్తించారు. కేంద్ర మంత్రిని కలిసిన ఎంపీ ఎస్ఆర్ఎస్కి స్వల్పంగా వరద, ప్రాజెక్టులోకి 2894 క్యూసెక్లు నీరు, జిల్లాలో సరాసరి 13.0 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైందట. ఎంపీటీసీ జెడ్పీటీసీ సభ్యుల పదవి కాలం మరో 6 రోజులే, ప్రత్యేక అధికారుల నియామకం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు అని చెప్పేసి ఆ వార్త ఇచ్చారు. అక్రమ రిజిస్ట్రేషన్ను రద్దు చేయండి, ఆర్డీఓకు వినతి పత్రం అందజేసిన చేపూర్ బీడీసీ సభ్యులు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యమంటూ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి తెలిపారట. కొత్తపల్లిలో చిరుతపులి కలకలం, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి అంటూ డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ విద్య తెలిపారు. ప్రతిరోజు ధ్యానం చేయాలి అంటూ జెడ్పీ చైర్మన్, క్షయ నివారణ టీకాలపై సిబ్బందికి శిక్షణ, ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మాక్లూరులో చోటు చేసుకుంది. 26వ వార్డులో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. అక్రమంగా తరలిసిన 3 ఇసుక టిప్పర్లు పట్టివేత జరిగింది. రెంజాలో విద్యార్థులకు దుస్తులు, పుస్తకాలు పంపిణీ చేశారు. ఆర్మూర్లో ఆ వార్త ఇచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. చిన్నాలపై గుదిబండ, చిట్టి భుజాలపై పుస్తకాల బరువు, నిబంధనలు పట్టించుకొని ప్రైవేట్ విద్యా సంస్థలు రోగాల బారిన పడుతున్న చిన్నాలు చోద్యం చూస్తున్న అధికారులు అని చెప్పేసి, పుస్తకాల అధిక బరువు పిల్లల పాలిట శాపంగా మారుతుంది అని చెప్పేసి వార్తిచ్చారు. చిట్టి భుజాలపై పుస్తకాల బరువు అని చెప్పేసి దానికి సంబంధించిన ప్రత్యేక కథనాన్ని ఇచ్చారు. అలాగే మరో వార్త చూస్తే 10 ఏళ్ల కోత లేవు, నేడు మళ్లీ మొదలైనాయంటూ కేసీఆర్ హయాంలో 24 గంటలు విద్యుత్ సరఫరా, రైతులు వ్యాపారాలకు నాణ్యమైన కరెంట్, విద్యుత్ ఆధారిత పరిశ్రమలకు తప్పిన ఇబ్బందులు, నాడు నిరంతరం నేడు ఆగమాగం, కరెంటు కోతలపై మండిపడుతున్న ప్రజలు. అధినేతతో భేటీ ఆవర్తించారు. స్కూల్ కేటాయించకుంటే అమర్నాథ్ దీక్ష, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కిషన్ రెడ్డిని కలిసిన పైడి దీక్షకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారట. దేశ రాజకీయాల్లో అపర చాణక్యుడు పివి, నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. ఆ వివరాలు ఇచ్చారు. అలాగే ఎస్ఎస్సి సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. నిజామాబాద్లో 81.01, కామారెడ్డిలో 81.30% ఉత్తీర్ణత సాధించారట. శివలింగంపై నాగేంద్రుడు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పురాతన నాగారం గుట్ట శివాలయంలో శుక్రవారం భక్తులకు ఓ నాగుపాము దర్శనమివ్వడంతో తన్మయత్వం చెందారు. ఉదయం 7 నుంచి 10 గంటల వరకు 3 గంటల పాటు ఆలయంలోని శివలింగంపై పడక విప్పి ఉన్నట్లు ఆలయ పూజారి శ్రీనివాస్ తెలిపారట. ఆ వివరాలను ఇచ్చారు. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.